ఈరోజు ఇంట్లో ఎంతో టేస్టీగా గుంత పొంగనాలు అయితే చేసుకుందామని మరి దోసపిండి అయితే మిగిలింది. దోసపిండి మిగిలితే దోసపిండిలో అయితే కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొంచెం కలమాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం సోడా వేసిన తర్వాత ఇక గుంత పొంగనాల పీట తీసుకొని ఇక పీట పొయ్యి గ్యాస్ స్టవ్ పైన కొంచెం గ్యాస్ స్టవ్ పైన పెట్టిన తర్వాత పీట వేడైనాక అందులో కొంచెం అయితే నూనె అయితే పోసుకున్నా. ఇక నూనె పోసుకున్న తర్వాత ఇక కలిపిన పిండిని ఇక పొంగనాల పీటలో వేసుకొని ఇలా పొంగనాలు అయితే రెడీ చేసుకున్నా. ఇక మంచిగా అయితే కలర్ అయితే రాలేదు. ఒకటైతే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది అని టేస్ట్ చేస్తే పర్వాలేదు, బాగానే ఉంది. అంత రుచిగా కాకుండా ఓ మాదిరిగా అయితే తినేయచ్చు. కాకపోతే పొంగనాలు ఎందుకో కానీ కలర్ రాలేవు. ఎప్పుడు చేసినా కానీ కూడా రెడ్ కలర్ వచ్చేటివి. ఈరోజు ఎంతసేపు పెట్టినా కానీ కూడా పొంగనాలు అయితే కలర్ రావట్లేదు. ఇక ఎలాగైతే అందులోకైతే ఇక పల్లీల చట్నీ అయితే గట్టిగా అయితే చేసుకొని ఇక టేస్ట్ అయితే చేస్తే బాగానే ఉంది. టేస్ట్ మాత్రం చూడండి, అసలు పొయ్యి మీద ఎంతసేపు పెట్టినా ఈ పొంగనాలు అయితే కలర్ అయితే రాలేదు ఎందుకో ఏమో ఈసారి అయితే. ఇక తర్వాత అయితే ఇక పొంగనాలన్నీ కలర్ చూడండి ఒకటే కలర్ వచ్చేసినాయి. ఇక వీటిని అయితే ఇక అందరం అయితే కూర్చున్నాము. ప్లేట్ నిండా అయితే బాగానే వేసుకొని ఇక నిమ్మలంగా అయితే కూర్చున్నాము అందరము. ఇక మనం తినేటప్పుడు నీళ్లు పక్కన పెట్టుకొని యథార్థంగా నిమ్మలంగా తింటే అదో తృప్తి కదా. ఇక అలాగే ఇక చట్నీ అయితే వేసుకొని టేస్ట్ చేస్తే సూపర్గా ఉన్నది. ఇవి కలరు గిట్ల వచ్చినాయి, మంచిగా ఉంటాయో మంచిగా లేవో అని అనుకున్నా. కాకపోతే ఒకటి తింటే ఇంకొకటి తినాలి అనిపించి మంచిగా అయితే తినేసినాము. ఇక సేమ్ అయితే ఇడ్లీలు పెట్టుకున్నట్టు పెట్టుకొని వీటిని అయితే ఇక అందరం అయితే తినేసినాము మేమైతే. ఈ గుంత పొంగనాలు వేడి మీద తిన్న కొద్దిగా తినాలనిపిస్తుంది. కాకపోతే కలరే ఈరోజు ఎందుకో కానీ వైట్గా వచ్చేసినాయి చూడండి. ఇక ఇందులోకైతే టేస్టీగా పల్లి పచ్చడి అయితే సూపర్గా కుదిరింది. అసలు ఎంత బాగుందంటే కారంగా టేస్టీగా భలే అనిపించింది. ఇక గుంత పొంగనాలు అయితే అప్పుడప్పుడు ఇలా తినాలనిపించినప్పుడు దోసపిండి మిగిలితే ఇలా ఇష్టంగా అయితే వేసుకొని పుల్లగా అయితే టేస్ట్ అయితే చేస్తాము. మొత్తం మీద ఈరోజు అయితే గుంత పొంగనాలు అయితే అందరం కూర్చొని అయితే ఇంట్లో అయితే తినేసినాము. ఎక్కువ అయితే నేనైతే వేడిగా తింటుంటాను. ఎక్కువ శాతం అయితే నేనైతే బజ్జీలైనా ఏదైనా ఎవరన్నా వేస్తూ ఉంటే నేనైతే ఫస్ట్ తినేస్తా. ముందు నేను ఫస్ట్ అయితే ఎక్కువ అయితే తినేసిన తర్వాత ఏదో వాళ్ళ జతకు తినాలి అని మళ్ళీ అయితే ఒక ప్లేట్లో అయితే ఓ 4-5 అయితే వేసుకొని అయితే తినేస్తాను. ఏమైనా సరే నేనైతే వేడి మీద అయితే ఫస్ట్ ఇలా తినేసి తర్వాత వాళ్ళతో పాటు తినాలి కాబట్టి అలా తినడం ఇష్టం కాబట్టి ఇక మొత్తం మీద అయితే ఇక ఫుల్గా అయితే తినేస్తా. అసలు ఎలా తింటానంటే మొత్తం కడుపు నిండి మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా తింటే వాంతికి వస్తుందేమో అన్నంత వరకు అయితే తినేసిన ఈరోజైతే. నిజంగా అండి అంత బాగా అనిపించింది నాకైతే. మరి నేనైతే ఈరోజు గుంత పొంగనాలు ఈ విధంగా మా ఇంట్లో అయితే చేసి ఈ విధంగా అయితే తిన్నామండి మేమైతే. మరి మీకు మా వీడియో నచ్చిందా? మీకు కానీ మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. మరి లాస్ట్లో గంట సింబల్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి. మీరు గంట సింబల్ కొట్టి కామెంట్ పెడితేనే నా వీడియో ఎలా ఉంది అని మాత్రం నాకైతే తెలుస్తుంది. కాబట్టి మీరు మాత్రం కామెంట్ పెట్టి గంట సింబల్ మాత్రం కొట్టండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.